హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ టమాటా రాజ్మా కర్రీ. ఈ రాజ్మా కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. రాజ్మా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రాజ్మా కర్రీ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక హాఫ్ కప్పు వరకు రాజ్మా తీసుకున్నాను. ఇలా నీళ్ళని వేసుకొని వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనం ఉదయాన్నే కర్రీ చేసుకుంటాం కాబట్టి నైట్ అంతా వీటిని నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటల పాటు ఇలా నానబెట్టుకున్న వాటిని ఇలా స్టవ్ పైన పెట్టుకొని సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. లేదా కుక్కర్లో వేసుకొనైనా ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసుకొని ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని ఇదిలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 టమాటాలు మీడియం సైజు ఇలా మిక్సీ పట్టుకొని ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మరో 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఇలా ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి రాజ్మా వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర వేసుకొని కర్రీని అంతా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రాజ్మా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.